నెల్లూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎస్పీ అజితా వేజెండా సాదర స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతిని కాంక్షిస్తూ కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజెండా పావురాలు ఎగురవేశారు. జెండా తెల్ల దొరలని బెలూన్లని ఎగరవేస్తూ శాంతి కపోతాలను కూడా ఎగరవేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎగిరే మువ్వన్నెల జెండా మన శాంతి, త్యాగం మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకలు. యావత్ భారతావని సుభక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో అలరారాలని శాంతి కపోతాలను కూడా మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు. 1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. అహింసనే ఆయుధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, కమటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు మనమంతా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. దేశానికి రైతే వెనుముక, మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత. అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ వంటి అనుబంధం శాఖ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో నుండి ఛాంపియన్ ఫార్మర్స్ ను గుర్తించి వారు ఆచరిస్తున్న నూతన పద్ధతులను ఇతర రైతులు అనుసరించేలా శిక్షణ అందించడం జరిగింది. ఈ వేడుకలలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో పాటు పలువురు ప్రముఖులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.